చెట్టులేలేక ప్రాణియం చెట్టులగును పుట్టలేలేక. పుట్టలేదు అయితే పాములు ఎలా వస్తాయి? ఎక్కడి నుంచో సౌండ్ వస్తుంది. పుట్టలేలేక ప్రకృతి సొంపుట్టుటెట్లు. అద్దండి దంచి సొంపు ఉట్ట ఎట్లు. మధువు ఉట్టడం అంటారు కదా, అంటే కారడం, మంచి సమృద్ధిగా ఉబుకడం. పూనేసింది సరస్వతీదేవి ప్రశ్న ఆవహించేసింది. ఏమంటారు రామసమూర్తి గారు? పద్యము పుట్టదెట్లు. రంగి సత్యనారాయణ మూర్తి గారు కదా, అయ్యా అంటే రమ్మని పెట్టి పక్కన 2 గీతలు పెట్టి సా అని పెట్టి అప్పుడు మూర్తి గారిని సంతకం పెట్టాలి. రిరంస ఎంతో మంచి పదం అండి. ఆనందించాలి కదా మరి. ఇది మీరు సంచారాలు కూడా గుర్తున్నందుకు మాకు మంచి పురాణ పరిచయం కూడా బాగా అవుతుంది. ఇంతకుముందు విన్నాం అనుకోండి, అది కాకుండా కోట లక్ష్మీ అన్నపూర్ణ గారు. పుట్టలేలేక ప్రకృతి సొంపుట్టనెట్లు. సొంపు ఉట్ట అన్నమాట. సభా సరస్వతికి నమస్కారం. కరము, చెరము, తరము, వరము ఈ పదాలతోటి శ్రీకృష్ణ స్తుతి చేస్తూ నచ్చిన వృత్తంలో మాధవ మరకమర్మ. కరము, కరము, చెరము, చరము, తరము, కరము, తరము, తరము, తరమా, వరము, వరము. కరము, చరము, తరము, వరము. కరము, చరము, వరము. దీంట్లో అంశం అమ్మా శ్రీకృష్ణుని స్తుతిస్తూ శ్రీకృష్ణ. మరొక్కసారి నేను చెబుతున్నాను. 1 కరము, 2 చరము, వరము. అవునా? మూడోది తరము. అదే తరము అయినా వరము కూడా ఉందా? వరము కూడా తరము వరము ఉన్నాయి అంతేగా. రైట్. శ్రీకృష్ణ స్తుతి. కరము అంటే చెయ్యేనండి, ట్యాక్స్ అని అర్థమా? అంటే అనేది మిక్కిలేని కూడా అర్థంలేండి. అయ్యా అంటే నేను కూడా అప్పుడెప్పుడో అనుకున్నానండి, కరోనా టైంలో కరోనా చైవ దాతవ్య కరోనా వ్యాప్తి హేతున నాదదాతి కరోనా చేత్ కరోనా హంతివై ధ్రువం. చెయ్యి కనుక ఇచ్చామంటే కరోనాతో చస్తాడని రాసుకున్నాను అప్పుడెప్పుడు. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ. కమ్రగతిన్. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ. మందం మందం మధుర నినదైర్ వేణు మాపూరయంతం అన్నారు ఆయన. లీలాసుకుల వారు. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ. కరము చరము అన్నారు కదా. ఒక్క చిన్నది కదలాడగా ఆపండి. వనేచరములు. ఆ ఒక్క చోట మాత్రం కాస్త స్వేచ్ఛని తీసుకున్నందుకు ఏమనుకోవద్దు. శిష్యుడి కాబట్టి నేను ఆయన ఒకటి అనుకోండి కదా. కదలాడగా ఒక్కటి మీ ఇష్టం. అవధాని గారు స్వేచ్ఛ. ఊరికే గురువుగారు అలా అంటారు తప్ప ప్రేమతో అంటనే తప్ప. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ. ఖేచరముఖ పార్షదాళి చేశాడండి. ఖేచరముఖ పార్షదాళి. పార్షదులు దేవతలు. ఖేచరముఖ చరము అన్నమాట. చరం ఇచ్చారు కదా. ఖేచరముఖ ముఖ పార్షదాళి. ఇక్కడ చాలా గొప్పది. కాళీమర్దనం జరుగుతోంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా వేదిక మీద నృత్యం చేసినట్టుగా కాళీయుని యొక్క ఫణిపణా మంటపం మీద నృత్యం చేశాడు. అంత అద్భుతమైన ఘట్టం ఒక్క ముక్క ద్వారా తీసుకొచ్చాడు అనమాట. అందులో ఏమన్నాడు? దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా. పైనుంచి చూస్తున్న దేవతలంతా ఎదురుగుండా కూర్చుని చూస్తున్న ప్రేక్షకులు అయ్యారన్నాడు. దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా. నృత్యం చేసేటప్పుడు ఆయన ఖేచరముఖ పార్షదాళి దంచేశాడు. సకచ స్ఫురితాకృతులై రోమాంచితులై. సకచ స్ఫురితాకృతులై స్ఫురితాకృతులై
ఖేచరముఖ పార్షదాళి సకచ స్ఫురితాకృతులై లసింప సకచ స్ఫురితాకృతులై లసింప. కవిశ్రీ సత్యబాబు గారు. కరములు వేణునాదముల కమ్రగతిన్ కదలాడుచుండ ఖేచరముఖ పార్షదాళి సకచ స్ఫురితాకృతులై లసింప. రజతాద్రి నిభ శిరోజ. చెప్పొచ్చండి. చెప్పచ్చు. గురుగారికి షష్ఠపూర్తి శుభాకాంక్షలు. భరత శర్మకి ఆశీస్సులు. ఆయనకి పుష్టి పూర్తి. ఆయనది పుష్టి పూర్తి, నాది షష్ఠి పూర్తి. షష్ఠపూర్తి పుష్టి పూర్తి. సరే, ఉభయకి శుభాకాంక్షలు. సరే, రేపు షష్ఠి. నేను ఇస్తుంది రమ్ము. రమ్ము. మీకు రమ్ము ఇచ్చి 4 పాదాల్లో సర్దుకుంటూ పోయి కిష్కింధాకాండలో వానర కోలాహలాన్ని మీకు నచ్చిన వృత్తంలో చెప్పండి. ఇది 4 రమ్ములే. 4 రమ్ములే. అబ్బా, ఎన్ని రకాల రమ్ములండి. రమ్ము 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 అంటూనేమో సుందరకాండంలోకి వెళ్ళాలి. రమ్ము. అది యాక్చువల్గా సుందరకాండంలో మధువన ప్రవేశం ఉంటుంది అందులో. ఓకే, కిష్కింధ అన్నారు కానీ అక్కడ దధిముఖుడికి సన్మానం చేస్తారు. గాయంతికే చిత్ ప్రలపంతికే చిత్ పతంతికే చిత్ ప్రలపంతికే చిత్ హసంతికే చిత్ విచరంతికే చిత్ పరస్పరంకే చిత్ ఉపాక్రమంతే పరస్పరంకే చిత్ ఉపబ్రవంతే. ఏ అద్భుతమైన శ్లోకాలు. ఒకళ్ళ మీద ఒకళ్ళు దూకడాలు, తాగడాలు, గిల్లుకోవడాలు. మధ్యలో అన్నిటికంటే చివరి కొసమెరుపు ఏమిటో తెలుసా? మేఘమానాన్ మధూదకం అన్నాడు. తాగిందంతా మూత్ర విసర్జన చేశాక మత్తు దిగిందిట. ఇది కొసమెరుపు. అది విన్న తర్వాత కింద కూర్చుని ఒక ఆయన అన్నాడు, అసలు వాల్మీకి ఎంత అద్భుతంగా రాశాడండి, నిజంగా తాగుపోతాడు మూత్ర విసర్జన చేస్తే మత్తు దిగుతుందని అందులో రాశారండి ఆయన. అబ్బా, వాల్మీకి భలే గొప్ప, మా చెడ్డకవండి అన్నాడు పైగా. అప్పటిదాకా మేఘమానాన్ మధూదకం ప్రత్యేకంగా ఎందుకు రాశాడో అనుకున్నాను నేను కూడా. తర్వాత నాకు కూడా తెలిసింది, మహానుభావులైన కొంతమంది యొక్క కొంతమంది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడైనా భార్య ఎదురుగా వస్తే తొందరగా వెళ్ళొస్తే దధిముఖుడు వచ్చేసరికి అంతా తాగుడు అయిపోయిందిట. ఆ మూత్రం విసర్జించారట, కొంత సేద తీరారట, మత్తు తగ్గిందిట. అందుకని కవులు మహానుభావులు వాళ్ళు ఎక్కడ కూర్చున్న ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతుందో రాయగలుగుతారు. అందుకని కవిని మించిన వాడు లేడు. కవయ క్రాంతదర్శన. స్వైరమ్ములు కూర్దనములు. స్వైరమ్ములు కూర్దనములు. స్వైరమ్ములు. స్వైరమ్ములు. ఒక రమ్ము వచ్చేసింది. ఒక రమ్మ అయింది. వాళ్ళ కూర్దనములే స్వైరములు. శుక్రవారం పూట అందులో రసన గారితో. అవునండి, అందులో నేను ఒకడిని. గత జన్మ స్మృతులు వస్తున్నాయి. స్వైరమ్ములు కూర్దనములు. స్వైరమ్ములు కూర్దనములు. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు. అదిగో పారమ్ముల్లో అపారముల్లో రమ్ము వచ్చింది. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు. అది మీ రమ్ము అపారమ్ము. అది ఇంత అంత కాదు. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు. చేష్టితములు. వాళ్ళ చేష్టాలు కూడా వచ్చాయి. చేష్టితములు. పారమ్ములు చేష్టితములు. అపారమ్ములు చేష్టితములు. అందరు కలిసి సుగ్రీవుని మామగారైన దధిముఖుడిని మంచిగా మర్దన చేస్తారు. మామూలు చితక్కొట్టారు. చిత కొడతారండి. అది కొడితే కొట్టారు. దేవమార్గంచే దేవమార్గం అంటే పృష్ఠభాగం చూపించడం కర్మ. మరీ అన్యాయంగా చూపించారు వాళ్ళు. వెళ్ళి రామునికి చెప్పుకుంటాడు, నాకు దేవమార్గం చూపించారని. నేను సుగ్రీవునికి చెప్పుకుంటాడు. స్వైరమ్ములు కూర్దనములు అపారమ్ములు చేష్టితములు భాషణములు. అంతే, అక్కడి వరకు ఆపుదాం. భాషణములు. ఏ పద్యం తీసుకున్నా సరే ఒక ఆణిముత్యం అండి. మీరు వింటున్నారు, ఆనందిస్తున్నారు. పండరి రాధాకృష్ణ గారు. సభా సరస్వతి నమః. మానస మాఘము మాలిని మానవ లలితాదేవి వైభవాన్ని
శార్దూలంలో వర్ణించండి. అలాగే. శార్దూలమే. మళ్ళీ ఇంకొకసారి 4 పదాలు. మానస, మానస, మాఘము, మాఘము, మాలిని, మాలినియా మానినియా, మాలిని, లి, ఆ, ఆ, మానవ. మానవ, ఆ. మానస, శార్దూలంలో లలితాదేవి వైభవం. మానస, మాఘము, మాలిని, మాలిని. మానవ. ఆ. ఈ 4 పదాలతో లలితాదేవి యొక్క వర్ణన. మాలిని, హంసిని, మాత, మలయా, చలవాసిని అని లలితా సహస్రనామంలో అమ్మవారికి మాలిని అని ప్రత్యేకంగా పేరు. మానస, మాఘము, మాలిని, మానవ. మానవ. మానవ ఒకటే పదం అండి. ఆ. మా నవ అట్లా వేరే వేరే చేయకండి. ఆయన ఇష్టం లేని మరి ఏం చేస్తాం. అంటే రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో నవ అంటే దురద అని కూడా ఉంది. పెద్దవారు ఉన్నారు. శారదోళం సుమా పులిలో పరిగెత్తండి మరి. మేము మాట్లాడుకుంటున్నా, మీరు మీ పద్యం మీదే. మీకు మీరే మాకు మేమే. శ్రీమన్మానస పంకజాత రుచిరార్చిః పుంజ. అంతే, దాన్ని చేశారు ఇక. శ్రీమన్మానస పంకజాత రుచిరార్చిః పుంజ నిగమార్చిః పుంజ అందం. శ్రీమన్మానస పంకజాత నిగమార్చిః పుంజ. అర్చిష్పుంజ సుమది అది. నిగమార్చిష్పుంజ. శ్రీమన్మానస పంకజాత నిగమార్చిః పుంజ. ఈయన అర్చిష్మంతుడే, ఏం పర్వాలేదు. శ్రీమన్మానస, అందులో మానస వచ్చేసింది. పంకజాత నిగమార్చిష్పుంజ సంశోభిని. సంశోభిని. శ్రీమన్మానస పంకజాత నిగమార్చిః పుంజ సంశోభిని. పంకజాతం అంటే నాచు నత్తగుల్లలు. కేవలం పద్మములకే విశేషణం కాబట్టి. అయ్యా, శ్రీమన్మానస పంకజాత నిగమార్చిష్పుంజ సంశోభిని. ఇంకా చిట్ట చివరి దాంట్లోకి వెళ్ళి హేమాభూషిత మాలిని సంశోభిని. హేమాభూషిత మాలిని. హేమ ఆభూషిత, హేమాభూషిత మాలిని. అంతే. అంతే. శ్రీమన్మానస పంకజాత నిగమార్చిః పుంజ సంశోభిని. హేమాభూషిత మాలిని. హేమాభూషిత మాలిని. హేమాభూషిత మాలిని. ద్రుహిణ శౌరీశాన. ద్రుహిణ శౌరీశాన. మొత్తం త్రిమూర్తులు వచ్చేశారు. ద్రుహిణ సౌరి ఈశాన. ద్రుహిణ సౌరి ఈశాన. తేజోధుని. తేజోధుని. త్రిమూర్తులలో ఉన్న తేజస్సునకు సంబంధించిన తేజస్వరూపిణి. త్రిమూర్త్యాత్మక అన్నమాట ఆవిడ. తేజస్విని అందం. తేజస్విని. ద్రుహిణ శౌరీశాన తేజస్విని. ఇంకా చిట్ట చివరి దత్తపతి 25వ దత్తపతి పిఎస్ఆర్ మూర్తి గారు. శ్రీ గురుభ్యో నమః. సభకు నమస్కారం. ఈరోజు నేస్తున్న దత్తపద పదాలు గూండా, గూండా, రౌడీ. గూండానా? గోండా. గూండా. గూండా, రౌడీ, కేడి, ఖైదీ. ఓహో. ఈ 4 పదాలు ఉపయోగించి గోండా, కేడి, రౌడీ, రౌడీ, ఖైదీ. ఖైదీ ఖైదీ. ఓహో, ఖైదీ అనేది తెలుగులోకి వచ్చేసరికి ఒత్తు ఉన్నా లేకపోతే పర్వాలేదు సుమా. ఈ రోజు చదువుతున్న ఖై అనక్కర్లా, కై కూడా పెట్టుకోవచ్చు. ఈ రోజు చదువుతున్న శతావధానం ప్రధానాంశంగా
ఆ, ఆ, శార్దూలంలో ఒక పద్యం. అలాగే అలాగే శతావధానం మీద పద్యం చెప్పాలట. అది కేడి, రౌడీ, గోండా, ఖైదీ. 4 మహానుభావులు అందించారు. గూండా, కేడి, ఖైదీ, రౌడీ. గోండా, రౌడీ, కేడి, ఖైదీ. ఖైదీ. కై ఒత్తకండి, ఖైదీ. ఆయన మామూలు ఒత్త లేకుండా ఇచ్చారు. మళ్ళీ ఒత్తి తెచ్చుకుని నేర్పు ఇబ్బంది తెచ్చుకోవడం ఎందుకు? అంటే పోలీసుకి సంబంధించారు. అప్రస్తుత ప్రసంగ వారు చూడగానే ఈ 4 పదాలు ఇచ్చారు ఆయన. 4 అప్రస్తుతాలు వెనగానే ఈ 4 పదాలు గుర్తుకొచ్చేయడానికి. గూండా, రౌడీ, కేడి, ఖైదీ. మీకు తెలియని కొత్తవన్నీ పరిచయం చేస్తున్నామండి అవధాని గారు. అయ్యా మహాప్రసాదం. ఇదిగో ఇది అయిన తర్వాత వెంటనే ఏం చేస్తారో తెలుసా? మంచి కాఫీ ఇస్తారు. అంత కాఫీ ఇవ్వకుండా కడుపు ఎండగట్టే పాపాత్ములు ఇక్కడ ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి, కాఫీ తాగి వర్ణన చెబుతాం. అర్థమైందా? వీళ్ళు దిగేలోపు మనిద్దరికే అంత దర్శనం వారా వైజాకాయ. నీకో చెంబుడు, నాకొక అరచెంబుడు. చెంబెడు, మళ్ళీ ఎడుతో వర్ణాలే. గోండా, రౌడీ, కేడి, ఖైదీ. ఏది ఎలా పెట్టుకున్నా పర్వాలేదు. గుణింతాలు మార్చుకోవచ్చు. అప్పుడు నీకు కాఫీ ఇస్తారు. శార్దూలం అడిగారు. అమ్మో అదొకటి, మళ్ళీ చూసుకోండి కొంచెం. బాకై ఢీకొను ప్రశ్నలన్. అంతే వచ్చేసింది. బాకే ఢీకొను ప్రశ్నలు. బాకి కేడి వచ్చాడు. బాకే ఢీకొన ప్రశ్నలన్. కేడి గడల పడిపోయాడు అక్కడ. బాకే ఢీకొన ప్రశ్నలన్న. బాకే ఢీకొన ప్రశ్నలన్. ఏమిటి ప్రశ్నలు ఢీకొనడానికి బాకు అనంటే, బాకే ఢీకొన ప్రశ్నలన్. బాకు ఏడి, బాకేడి, బాకే ఢీకొన. బాకేడి కొన ప్రశ్నలన్, బాకే ఢీకొన ప్రశ్నలన్. బాకే ఢీకొన ప్రశ్నలన్. ఏది ఎటైనా కుదిరేలా ఉంది ఇది. దాన్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. బాకే ఢీకొన ప్రశ్నలన్, బాకు ఏడి కొన ప్రశ్నలన్. మా ప్రశ్నలు సేకరించడానికి ఇక్కడ బాకు ఎవడున్నాడు? కాశీ తలవాహిని గంగా, కాశీ తలవాహిని గంగా. బాకే ఢీకొన ప్రశ్నలన్, గురుని దివ్యం వైన కారుణ్యమే. బాకే ఢీకొన ప్రశ్నలన్, గురుని దివ్యం వైన కారుణ్యమే. నాకై దీవనలిచ్చు. అంతే, ఖైదీ. కొట్టండి ఇప్పుడు. నాకై దీవనలిచ్చు. నాకై దీవనలిచ్చు పద్మనిధి. అది నాకై దీవెనలిచ్చు పద్మనిధి సంధానింపగా భీతియేలా. అది నాకై దీవెనలిచ్చు పద్మనిధి సంధానింపగా భీతియేలా. అల్లా కిందకి లాక్కొచ్చారు. ఖైదీ, కేడి. అంతే. బాకే ఢీకొన ప్రశ్నలన్, గురుని దివ్యం వైన కారుణ్యమే. నాకై దీవనలిచ్చు పద్మనిధి సంధానింపగా భీతియేలా. బాగుంది. ఖైదీవన. ఏమండి, మధ్యాహ్నం చాలా వేగంగా వెళ్ళిపోయింది. ఎంత 20 నిమిషాలు పట్టిందా? టైం చూడలేదు కానీ చాలా వేగంగానే
12, 13 అయ్యాయి. పొద్దున 12 కూడా గట్టిగా 20 నిమిషాల లోపల టకటకటకలా ఆడించేశాడు. చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు వర్ణన అంశాల్లోకి తీసుకుందాం. వీరందరినీ కాస్త ఉద్వాసన చెప్పి యథాస్థానం ప్రవేశియామి. ఇంకా మీరేం విశ్రాంతి అక్కర్లేదుగా? అక్కర్లేదు. దాని గురించి మనం మర్చిపోయాను. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వర్ణనాంశానికి సంబంధించిన ప్రాశ్నికులందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ సెషన్కి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి వారు శ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ గారు, వేద పండితులు. వారిని సాదరంగా వేదికకు ఆహ్వానిస్తున్నాను. వారికి స్వాగతం పలుకుతూ మొదటి ప్రాశ్నికురాలు శ్రీమతి సరస్వతి రామశర్మ గారు, అవధానిని. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు, శ్రీమతి మండపాక అరుణకుమారి గారు, శ్రీ అష్టకాల విద్యాచరణ్ గారు, శ్రీ కాకర్ల హనుమంతరావు గారు, శ్రీ చౌడూరి నరసింహారావు గారు, శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు, శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు, శ్రీ మల్యాల బాల సోమేశ్వరరావు గారు, శ్రీ మట్టిగుంట వెంకటరమణ గారు, శ్రీ శిఖా గణేష్ గారు, శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు, బొగ్గవరపు శ్రీనివాసరావు గారు, శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు, శ్రీ కొనింటి రమేష్ గారు, శ్రీమతి కటకం విజయలక్ష్మి శర్మ గారు, శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారు, శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు, శ్రీ అన్నావజ్జల సోమశేఖర్ శర్మ గారు, శ్రీ అక్కెర కరుణాసాగర్ గారు, చిరంజీవి వింజమూరి సంకీర్త్య శర్మ బాలావధాని, శ్రీ ఎన్ విజయభాస్కర్ గారు, శ్రీ పి బంజప్ప గౌడ్ గారు, శ్రీ భి రాఘవేంద్రాచారి గారు, శ్రీ ఎం లాల్ రెడ్డి గారు, ఇప్పుడే ప్రాంగణానికి విచ్చేసినటువంటి వాచస్పతి శతావధాని పంచానన శ్రీ జిఎం రామశర్మ గారికి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాము. దయచేసి ఈ సంఖ్య ప్రకారంగా కూర్చోండి. 1 శ్రీమతి సరస్వతి రామశర్మ గారు, కేఎల్ కామేశ్వరరావు గారు, శ్రీమతి మండపాక అరుణకుమారి గారు 3వ నంబర్, 4 అష్టకాల విద్యాచరణ్ గారు, 5 కాకర్ల హనుమంతరావు గారు. 5ఏనా? ముందు ఇక్కడ 6 రావాలండి, 6 సీట్లు ఉండాలి. ముందు 6 సీట్లు ఉండాలి. 6 చౌడూరి నరసింహారావు గారు ఎక్కడున్నారు? 6 చౌడూరి నరసింహారావు. ఏమన్నా
ఒక్క నిమిషం అండి, మీ నెంబర్ వచ్చింది కదండి. చౌడూరి నరసింహారావు గారు 6 నంబర్. 7 శ్రీమతి శ్రీమతి మాచవోలు నాగలక్ష్మి గారు. మాచవోలు నాగలక్ష్మి గారు 7 నంబరు. 8 శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు. 8 శ్రీ దుగ్గిరాల వాసుదేవరావు గారు. 9 శ్రీ మలయాళ బాలసోమేశ్వరరావు గారు. 10 శ్రీ మట్టిగుంట వెంకటరమణ గారు. అటు పక్కనండి, వాసుదేవరావు గారు అటు పక్కన. అట్రాక్ట్ సార్, మలయాళ బాలసోమేశ్వరరావు గారు పక్కన మీరు. 11 శ్రీ శిఖా గణేష్ గారు. 11 అక్కడ. మెల్లగా 10 శ్రీ మట్టిగుంట వెంకటరమణ గారు. 11 శ్రీ శిఖా గణేష్ గారు. 12 శ్రీ పరిమి వెంకట సత్యమూర్తి గారు. ఎక్కడున్నారు సత్యమూర్తి గారు? 13 ఇక్కడ. 13 శ్రీ బొగ్గవరపు శ్రీనివాసరావు గారు. ఇంకా అక్కడి నుంచి 14 ఇక్కడికి కూర్చోండి సార్, కూర్చోండి సార్, ఏం కాదు, అదే పోతుంది, నీళ్ళే కదా. 14 శ్రీ గోవింద్ గోవర్ధన్ గారు. అయ్యా మీరు 14 అక్కడ కూర్చోండి. 15 శ్రీ కొనింటి రమేష్ గారు. సార్ అదే ప్రకారంలో వరుసలో కూర్చోండి, నేను పిలిచినట్టుగా. కొనింటి రమేష్ గారు. శ్రీమతి కటకం విజయలక్ష్మి శర్మ గారు. శ్రీమతి కాటేపల్లి అన్నపూర్ణ గారు. శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు. శ్రీ సోమశేఖర శర్మ గారు. అన్నావజ్జల సోమశేఖర శర్మ గారు కూర్చున్నారు. 20 అక్కెర కరుణాసాగర్ గారు. అంతే, అక్కెర కరుణాసాగర్. తర్వాత చిరంజీవి వింజమూరు సంకీర్తి శర్మ. శ్రీ ఎన్ విజయభాస్కర్ గారు. శ్రీ బంజప్ప గౌడ్ గారు. అయ్యా రండి, మీది 23 నంబర్ అండి, అక్కడ చివరి నుంచి 2వది. శ్రీ బి రాఘవేంద్రాచారి గారు. శ్రీ ఎం బాలరెడ్డి గారు చివరి. అప్రస్తుత ప్రసంగం శ్రీ రంగి సత్యనారాయణ గారు. శతావధాని పంచారణ బ్రహ్మశ్రీ డాక్టర్ జిఎం రామశర్మ గారు వేదికపైకి అక్కడే కూర్చుంటారా? వారి సభకి రావడం ఆనందకరం. మీరు అంటే మొదలు పెడతాం. దత్తాత్రేయ శర్మ గారు వచ్చారా? ఒకసారి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. ఒక విధంగా ఆహ్లాదంగాను పవిత్రంగా సాగుతున్నటువంటి ఈ శతావధానంలో ఇప్పుడు 3వ అంశం వర్ణనాంశంలోకి అడుగుపెట్టేశాం. ఈ వర్ణనలు అన్ని పద్యములు కూడా పూర్తిగా పూర్ణ చేస్తారు. ధారణ మాత్రం రేపు గ్యారంటీగా చేస్తారు, అందులో ఏం సందేహం లేదు. అక్కడ ఏమీ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. చాలా వేగంగా కూడా పద్యాలు చెబుతున్నాడు. సరసమైన పద్యాలు, మంచి మంచి పదాలు. ఆ వాగ్గుంఫనం కూడా మీరంతా విన్నారు, సంతోషపడుతున్నారు. ఆయన దర్శనాదేవ నార్మదం అన్నట్టుగా ఉన్నాడు. త్రిభిస్ సారస్వతంతోయం సప్తాహేనతు యామునం సద్యః పునాతి గాంగేయం దర్శనాదేవ నార్మదం అని స్కాంద పురాణంలో రేవాఖండంలో శ్లోకం ఇది. ఇదే శ్లోకం పద్మపురాణంలో కూడా యథాతథంగా ఉంది. సరస్వతీ నదీ జలాలలో 3 సార్లు స్నానం చేస్తే వాడు పవిత్రుడవుతాడు. ఒక 3 రోజులు అక్కడ ఉండి 3 రోజులు సంకల్ప స్నానం చేస్తే సరస్వతిలో తరిస్తాడు. అదే యమునా నదిలో 7 రోజులు స్నానం చేస్తే పవిత్రుడవుతాడు. గంగాజలంలో
ఒక్కసారి స్నానం చేస్తే పవిత్రుడవుతాడు. నర్మద కేవలం దర్శనం చేతనే పవిత్రుడు చేస్తుంది. అందుకే దర్శనాదేవ నార్మదం. నర్మదా జలం ఎటువంటిది అంటే కేవలం చూసినంత మాత్రం చేత పవిత్రం చేస్తుంది. ప్రస్తుతం ఈ అవధానం అటువంటి నర్మదా జలం వంటిదిగా భావిస్తూ వర్ణన అనే అంశంలోకి వెడదాం. వర్ణనలు ప్రారంభించుకునే ముందుగా శ్రీమతి సరస్వతీ రామశర్మ గారు అవధాని గారితో ప్రారంభిస్తున్నాం. వర్ణనలు ప్రారంభించేందుకు అంటే ఆవిడ అడిగేస్తారు, అడిగాక మీ ఇష్టం, స్వేచ్ఛ. ఆదిలోనే హంసపాది ఎందుకు? నమస్తభాయే గురువు గారికి నమస్సులు, అవధాని గారికి నమస్సులు, ఆశీస్సులతో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా ఈ సభను భావిస్తూ, అలాగే భారతీ తీర్థ మహాప్రాంగణంగా దీనిని పేరు పెట్టుకున్నాం కాబట్టి వారి ఆశీస్సులతో ఈ సభ త్రిశక్తి స్వరూపంగా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపంగా ప్రార్థన చేస్తూ ఆరంభించవలసింది. చూసారా, సరస్వతి అంటే సరస్వతి అంత చక్కగా ఆరంభం అడిగిందమ్మా. తప్పకుండా అండి. దర్శనం శర్మ గారు, మరుమాముల వెంకటరమణ శర్మ గారు ఒక్కసారి ఇక్కడికి రావలసిందిగా భక్తులంతా కోరుతున్నారు. మరుమాముల సోదరుడు, ఈవేళ సోదరులు వారితో సైతంగా మీ తమ్ముడితో పాటుగా ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే ఇంత మహత్తర యజ్ఞాన్ని నిర్వహిస్తున్న మీకు ఈయన ఒక పుష్పం జాయింట్గా ఇచ్చేస్తాడు. ఈవేళ ఇన్ని రకాలైనటువంటి సనాతన ధర్మోద్ధరణ కార్యక్రమాలని ఇంత నిరాఘాటంగా నిర్వహిస్తూ ఉన్నారండి దర్శనం వారు. ప్రత్యేకించి శ్రీ మరుమామల దత్తాత్రేయ శర్మ గారు, శ్రీ మరుమామల వెంకటరమణ శర్మ గారు, వాళ్లకు నమస్కరించుకుంటూ కోరాను. ఆయన చెబుతున్నారు, ఎందుకంటే మీ కార్యక్రమం ఆయన ఏం తలపెట్టినా అది దర్శనంలాగే ఉంటుంది. షడ్దర్శనాలు అందులోనే కనపడతాయి. కాశీలో శతావధానం లాంటి అవధానం, అందులో ఆ టైంలో ఎంత ఎండండి, అటువంటి టైంలో కూడా అంత పెద్ద వెన్యూ పెట్టి 25వ శతావధానం నా చేత చేయించడమే కాకుండా ఒక రికార్డు స్థాపించారు ఆయన. పైగా 19వ శతావధానం ఆయనే చేయించారు. ఇక గురువందనాలు చెప్పక్కర్లేదు. అలాగే చిరజీవి అయినటువంటి ఉప్పల ధడియం భరత శర్మని ఉప్పల్లో మా పీఠంలో ఉద్యోగిగా వచ్చే ముందు 3వ శతావధానంలో కూర్చోబెట్టిన ఘనత కూడా అయింది. అందువల్ల కాబట్టి వారికి నమస్కరిస్తూ ఆ సోదరులు ఇద్దరినీ కలపాలి, వాళ్ళని విడదీయకూడదు. మరుమామబోలు మోమున, మరుమామబోలు మోమున, మరుడు అంటే మన్మథుడు, మన్మథుడి మామ చంద్రుడు అనమాట. మరుమామబోలు మోమున మరుమామను మించు కీర్తి మచ్చల లేమిన్. దంచేశాడండి. ఆయన ముఖం చంద్రుడితో పోలి ఉంటుంది, కానీ ఆయన నిజానికి చంద్రుడి కంటే గొప్పవాడు. ఎందుకు? చంద్రుడిలో ఉన్న మచ్చ ఉందేమో కానీ వీరి కీర్తిలో ఒక్క మచ్చ కూడా లేదండి. అది మరుమామబోలు మోమున మరుమామను మించు కీర్తి మచ్చలలేమిన్. మరుమామబోలు మోమున మరుమామను మించు కీర్తి మచ్చలలేమిన్. మరుమించు మామతానట ఆ సౌందర్యం, మరుమించు మామతానట మరుమాముల వంశ్యుడన్న మాటలే కనగా. చాలా బాగుందండి. అన్నిటికంటే మరుమామ అనడం చాలా బాగుంది. ఎందుకంటే అలసాని పెద్దన గారు వరూధిని వీరికి ప్రవరుడికి దూరం అయ్యాక ఏడుస్తూ ఉంటే చాలా అందమైన భజన రాశాడు. గాంధీవము నీ చేతిది పాండవునించారబట్టి బ్రతికిది మా విల్లుండిన నేడు నిశాచర చెండవి అల్లునకు తోడు శతభల్లములన్ అంటాడు. అక్కడ మన్మథుడికి మామగా అద్భుతంగా వర్ణించాడు. మరుమామబోలు మోమున మరుమామను మించు కీర్తి మచ్చలలేమిన్. మరుమించు మామతానట మరుమాముల వంశ్యుడన్న మాటలే కనగా. మరుమాముల వంశ్యులన్న ఇద్దరు కూడా కదా మరి. అది మరుమించు మామవారట మరుమాముల వంశ్యులన్న మాటలే కనగా. ఇప్పుడు సరస్వతి గారి యొక్క
త్రిమూర్త్యాత్మకమైన, త్రిమాత్రాత్మకమైన, త్రిశక్త్యాత్మకమైన సభావర్ణన. అది ఇచ్ఛ జ్ఞాన ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి. ఈ సభను ఉద్దేశించి చెప్పాలి కదండి. స్వామివారి లలితా కరుణ. సహస్రనామంలో అమ్మవారికి ఒక ప్రత్యేకమైన నామం ఉన్నది. ఇంతమంది అవధానులందరూ తోడకు లాక్కొచ్చారు. అయ్యా ఇప్పుడు ఏదో చందమామకు అల్లుడు అల్లుడు అన్నారు కదా, అల్లుడిని తిట్టాలంటే అత్తగారు ఒక ఉపాయం వేసిందంట. మల్లెపూలు ముందరేసుకొని కూర్చొని, అబ్బా ఈ అల్లుడే పాడు, ఈ అల్లుడు పాడుగాను, ఇది ఈ అల్లుడే కష్టం, ఈ అల్లుడే అంటూ మల్లెమాల అల్లుకుంచు అల్లుడిని తిట్టిందట. కాబట్టి ఏంటికన్నా నువ్వు రేపు అల్లుడు అవుతావు కనుక చెప్తున్నాను. దీన్నే వైరభక్తి అంటారు. అల్లుడు కష్టం. అంటే ముందుగానే సూచిస్తున్నారులేండి, అంతే. స్వేచ్ఛమైనటువంటి స్తోత్రం ఏదైనా కాదు. ఇచ్ఛా కార్యములెల్ల పండుటకు దీవింపంగ శ్రీభారతి స్వచ్ఛానుగ్రహ. 4-5 సార్లు చెప్పండి, అదే రాసుకోవాలి. ఇచ్ఛాశక్తి, ఇచ్ఛా కార్యములెల్ల పండుటకు దీవింపంగ శ్రీభారతి స్వచ్ఛానుగ్రహ సద్గురుత్తమ కృపా సంలబ్ధ సద్గురుత్తమ కృపా సంపూర్ణ నేత్రచ్చవుల్. అంతే దంచేశాడు. స్వచ్ఛ ఇచ్ఛా కార్యములెల్ల పండుటకు దీవింపంగ శ్రీ భారతీ స్వచ్ఛానుగ్రహ సద్గురుత్తమ కృపా సంపూర్ణ నేత్రచ్చవుల్. చెవి అంటే కాంతి, నేత్రచ్చవుల్ నేత్రం యొక్క కాంతులు. నేను అల్పప్రాణం అనుకున్నాను, నేత్రములు చెవులు అనుకున్నాను. నేత్రచ్చవుల్. కృపా సంపూర్ణ నేత్రచ్చవుల్. కృపా సంపూర్ణ నేత్రచ్చవుల్. చెవిమత్ కంకణమై కటిస్థలి నుదంచత్కండయ. ఇక్కడ చెవిమత్ ఎంత అందంగా వాడతాడో పోతన గారు. ఇచ్ఛా కార్యములెల్ల పండుటకు దీవింపంగ శ్రీ భారతీ స్వచ్ఛానుగ్రహ సద్గురుత్తమ కృపా సంపూర్ణ నేత్రచ్చవుల్. 5:15కి స్టార్ట్ అయింది. మా టైం అయితే 5:10 అయ్యింది. 5:10కి ప్రారంభించాను. నా టైం ప్రకారం చూద్దాం. ఈ వర్ణనలో ఎంతసేపు పడుతుందో చూద్దాం. సచ్ఛాత్రావళియౌచు శిష్యులు. సచ్ఛాత్రావళియౌచు దర్శనము. సచ్ఛాత్రావళియౌచు దర్శనము సంస్థా విద్వదగ్రేసరుల్. చేశారు. సచ్ఛాత్రావళియౌచు దర్శనము సంస్థా విద్వదగ్రేసరుల్. స్థాయిగా సంస్థ విద్వదగ్రేసరు. దర్శనము సంస్థా విద్వదగ్రేసరుల్. స్వేచ్ఛన్ దిగ్విజయంబు పొందెదరు సంవిద్భా క్రియాశక్తిచే. స్వేచ్ఛన్ దిగ్విజయంబు పొందెదరు సంవిద్భా క్రియాశక్తిచే అని ఈ సభను నిర్వహిస్తున్నటువంటి దర్శనము సంస్థలోని వారంతా ఆ భారతీ తీర్థస్వామి వారి యొక్క దివ్య అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణల చేత. సంవిత్ భాక్ ఇంకా చాలా బాగుంది. ఆ భాక్ అనేది పొందడం కదా మరి, అందువల్ల. కాబట్టి వారు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి మూడిటితోనూ కేఎల్ కామేశ్వరరావు గారు, శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు ఇప్పుడు రెండవది ఇస్తున్నారు. వారికి మరొక్క మారు 4 పదాలు చెప్పేస్తారా? ఇంకోసారి చెప్పేయండి. శ్రీ గురుభ్యో నమః. ఒక్క నిమిషం. వారికి కాస్త 4 పాదాలు అప్పచెప్పేస్తే రాసుకునే అవకాశం ఇస్తారట. ఇచ్ఛా కార్యములెల్ల పండుటకు దీవింపంగ శ్రీ భారతీ స్వచ్ఛానుగ్రహ సద్గురుత్తమ కృపా సంపూర్ణ నేత్రచ్చవుల్. సచ్ఛాత్రావళియౌచు దర్శనము సంస్థా విద్వదగ్రేసరుల్. స్వేచ్ఛన్ దిగ్విజయంబు పొందెదరు సంవిద్భా క్రియాశక్తిచే. అప్ప చెప్పేసినట్టే. అయ్యా కామేశ్వరరావు గారు. శ్రీ గురుభ్యో నమః. మొన్న
దుబాయ్లో గురువుగారు 4 గంటల్లో శతావధానం చేశారండి. ఆ అవధానానికి శిష్యుడేమో సంచాలకుడు. నా అదృష్టం బాగుండి ఆ రౌడీ పాత్ర నేను వహించాను. నమస్కారం. ఒకసారి అందరూ గోమాతాకి జై. అవధాని గారు వినదగు నెవరు చెప్పిన అంటే NEVR నెవర్ అని అర్థం చేసుకుని ఎవడు ఏం వింటలేదు ఈ రోజుల్లో. గోమాత అంటే జీవో గో అని, మాత హిందీలో అర్థం చేసుకుని గోమాత తల్లిని పంపించేసి రోజులు వచ్చాయి. అందుకనే నాకు చిన్న నినాదం ఉందండి. అమ్మకు అన్నం పెట్టనివాడు, భరతాంబకు దండం పెట్టనివాడు, అమ్మ భాష మరచినవాడు నా దేశానికి అవసరం లేదు. ఆ నినాదమే ఒక హృద్యమైన పద్యంగా వినిపించాను. నమస్కారం. అద్భుతంగా ఉంది, మంచి ఆలోచన అది. మాత, దేశమాత, గోమాత వీళ్ళని ఏమైనా పూజించవలసిందే. ఛందస్సు స్వేచ్ఛ అన్నారు. వృత్తము మీ మనఃప్రవృతం. వృత్తం అదే వృత్తం అంటే వారి దేశంలో చందం. అది మళ్ళీ ఈయన కూడా అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడేన్. అమ్మకెప్పుడు పిడికెడు తృప్తి పిడికెడు అని మళ్ళీ ధృతాంతం అవుతుంది కాబట్టి అయితే నష్టం లేదు దానివల్ల. పిడికెడు అన్నము పిడికెడు అన్నము అవుతుంది, పిడికెడు అన్నం ఏమి నష్టం లేదు. పిడికెడు అన్నంబు పెట్టడనే. అమ్మకెప్పుడు పిడికెడు కాదుగా. అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడేన్. అంటే పెట్టకపోతే అనమాట, పెట్టడేని అన్నమాట. ఎలాగో పెట్టాడు వాడు, పెట్టనివాడు గోమాత, గోమాత అనేవాడు. ఇంటికి అమ్మకి కేవలం పిడికిడు అన్నమే పెట్టాలన్నమాట. ఆయన ఇప్పుడే ఇంగ్లీష్ గో అన్నారు. గోమాత అనేవాడు తల్లి కిందకి పిడికెడు పెడతాడు. అంటే పిడికిడుతో తినేటట్లుగా కంచంలో పెట్టాలి. గుప్పిడితో తింటారు కానీ ఇంత తినలేదు కదా ఒకేసారి. అందుకని అలా కలుపుకుని ముద్దలు ముద్దలుగా తినాలి సుమా అని చెబుతున్నాడు ఆయన ఉద్దేశం. ఒక్క పిడికిడని కదా అక్కడ. అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడేన్. భారతాంబనెప్పుడు అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడేన్. భారతాంబకెప్పుడు భారతాంబకిడడే వందనమ్ము. భారతాంబకిడడే వందనమ్ము. మూడోదేమిటి? మూడోదేమిటి? గోమాత. అదే పర్లేదులేండి. అమ్మ భాష మరిచినవాడు. మాతృభాషని మర్చిపోకూడదు. మాతృభాష మరచి మతమును మార్చెనే. అది మీకు ఇంకోటి 4 చేర్చామన్నమాట. మాతృభాష మరచి మతమును మార్చెనేన్. అటువంటి వాడు ఏమవుతాడు? మతము మార్చుటన్న మాతనే మార్చుటే అని కాశీ శతావధానంలో చెప్పాం. మతము మార్చుటన్న మాతనే మార్చుటే వినుతశీల సత్వ వినురపద్మ. అంతే అంతే. మాతనే మార్చుటే మాతనే మార్చుటే అనమాట. అప్పుడు 25వ శతావధానంలో పదవి కొరకునైన పరమార్థమునకైన ప్రీతినైన ప్రాణభీతినైన మతము మార్చుటన్న మాతనే మార్చుటే వినుతశీల సద్మ వినురపద్మ. అది వర్ణనాంశంలో అప్పుడు ఆ భరతవర్షాశానల కోసం చెప్పిన పద్యం. మీరు కూడా ఏమన్నా ముకుటం పెట్టుకోండి.
భారతాంబకి విడడే వందనమ్ము మాతృభాష మరచి మతమును వీడెనేన్ మతమును మార్చెనేన్. భరత శాఖి కతడే వమ్రి సముడు. అది అది వమ్రి చెద పురుగు, చెద పురుగుని భారతదేశం అనేటటువంటి చెట్టుకు చెదపురుగు అతనే అన్నాడు. అది భరత శాఖి కతడే వమ్రి సముడు. అయితే దేవీ భాగవతం అన్నారు ఈయన. ఇలా నా పురాణాలన్నీ రెగ్యులర్గా వింటే చాలిగా పదాలు చాలా బాగుంది. మొదట్లో హయగ్రీవుడి వృత్తాంతంలో ఒక అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో ప్రపంచమంతా కోవిడ్ పేరుతో స్తంభించిపోయిన రోజుల్లో మా ఇంట్లో ఒక 18 రోజులు ఉన్నాడు. ఆ 18 రోజులు కారు మీద, పుట్ట మీద, చెత్త మీద, అన్నిటి మీద భజ్యమే. ఆరికి మా మనవడు విడిచిపెట్టిన తీర్థం మీద కూడా భజ్యం చెప్పించేశాను. ఏమి పద్యాలంటే అప్పుడు కారులో వెళ్ళడం, ఆ పురాణం దగ్గర తీసుకెళ్ళటం, అప్పుడు నాకు ఎంత ఆనందం కలుగుతుందంటే ఊరికే బాల వ్యాకరణం లాంటివి కొద్దిగా నేను నేర్పితే ఇవాళ ప్రపంచానికి అంతటికి ఒక గొప్ప విలుగై నిజంగా భరతుడైపోయాడు ఇతడు. శ్రీమతి మండపాక అరుణకుమారి గారు. అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడే, అమ్మకెప్పుడు పిడికెడన్నంబు పెట్టడే, భారతాంబకిడడే వందనమ్ము మాతృభాష మరచి మతమును మార్చెనే, భరత శాఖికతడే వమ్రిసముడు. ఈ భారతదేశం ఒక చెట్టు అయితే ఆ చెట్టుకి వాడు చెద పురుగు లాంటి వాడు, చెట్టును తొలిచేటటువంటి పురుగు వాడు. అమ్మ గురుదేవులకి నమస్కారం. సభ ముందు ఉన్న పెద్దలు రామనారాయణ గారికి, అవధాని గారికి నమస్కారం. నేను ఇప్పుడు అడిగే ప్రశ్న, అవధానం అంటేనే ఒక యజ్ఞం, ఆ యజ్ఞం లాంటిది. అలాంటి యజ్ఞాన్ని మన అవధాన సరస్వతి గారు అయినటువంటి మన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారి సోదరులు ఇద్దరు భుజాన వేసుకొని ఒక కార్యాన్ని, అవధాన కార్యాన్ని యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. ఆ సోదరులు ఇద్దరినీ ఉద్దేశించి ఒక పద్యం నేను అడిగితే సీసన్లో అడుగుతాను, లేదంటే శేషావృతం తీసుకోండి. మళ్ళీ శేషాలు వద్దులండి, ఇప్పుడు రాత్రిపూట సాయంత్రం పూట శేష పుచ్చుకున్నాడు. సీసన్లో చెప్తే శంఖంలో పోసిన తీర్థం అవుతుందని నా ఉద్దేశం. లేదు అంటే శేషావృతం ఏదైనా ఒక వృత్తంలో చెప్పేద్దరు కానీ వారిని ఎంత పొగిడినా తక్కువే. అందుకని నేను పద్య రూపంలో చెప్పమని అడుగుతున్నాను. ఇందులో యజ్ఞానికి ముందు యజమాని ఉండాలి. ఎవరుండాలి? యజమాని. రెండోది ఎవరుండాలి? ఋత్విక్ ఉండాలి. ఇందులో అన్నదమ్ముల్లో ఒకరు ఋత్విక్కు, ఒకరు యజమానిగా భావిస్తూ వీళ్ళందరూ అందులో ఉన్నటువంటి సదస్యులు అనమాట. ఋత్విక్శాల, పత్నీశాల, ఆగ్నేధ్రశాల, సదస్యశాల, ఇలా ఒక్కొక్క శాల ఉండాలి అని యజ్ఞమునకు నియమాలు చెప్పారు. కాబట్టి మీ ఇష్టం. అది అందులో సోమరసపానం ఆయనకి. గురువు గారు సంచాలకులు అవధాని గారి అనుమతితో గౌరవ పృచ్ఛకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో, దయచేసి ఇది మా విధి ధర్మంగా మాత్రమే ఈ అవధాన ఉద్యమాన్ని మేము నడుపుతున్నాము. దయచేసి ఇక ముందు దయచేసి అలాంటి ప్రశ్నలు దర్శనం కానీ దర్శనం సోదరులు కానీ మరుమాముల సోదరులు అని లేకుండా అవధాన వైభవం గురించి ఇంకేదైనా విషయం తీసుకోవాల్సిందిగా ప్రార్థన. దయచేసి అది అడగవద్దని సవినయంగా కోరుతూ ఉన్నాను. నమస్కారం. అవధాని గారు, మీకు స్వేచ్ఛా ఛందస్సు మీ ఇష్టం కానిచ్చేయండి. ఎంతో అభిమానంతో అడిగారు ఆవిడ. మీరు అడగడం తప్పులేదు. దర్శన శర్మ గారు వినయంగా అలా అండము తప్పులేదు. ఈయన పద్యం చెప్పడము తప్పులేదు. అప్రస్తుతం వారు సోమరసపానం చెయ్యడము తప్పులేదు. ఎదురుగుండా కూర్చున్నటువంటి వింటున్నటువంటి వాడు చప్పట్లు కొట్టకపోవడం కూడా తప్పులేదు. ఆయన చెబుతున్న వేగానికి రాసుకోలేకపోవడం కూడా తప్పు కాదు. ఇన్ని తప్పుల మధ్యలో ఒక ఒప్పు. ఈయన ఒప్పుల గొప్ప. ప్రౌక్షన్ పురుషన్ జాతమగ్రత.
దత్తాత్రేయుడు సోమయాజి. అంతే దంచేశారండి. కవి విద్వద్బ్రహ్మయై. కవిత్వాన్ని దంచారు, ఆయన కాదు. మళ్ళీ దత్తాత్రేయుడు సోమయాజి. దత్తాత్రేయుడు సోమయాజి కవి విద్వద్బ్రహ్మ. ఈయన పేరు ఎత్తారు కనుక వెంకటరమణ గారిలో కనీసం వెంకటో రమణో ఏదో ఒకటి రావాలి. తర్వాత మీ ఇష్టం. మరి అన్నయ్య గారికి పేరు చెప్పినా నువ్వు కేవలం దర్శనం అంటారా అంటారు మరి ఆయన రేపొద్దున. సాక్షాత్తు అంతటి దత్తాత్రేయుడు త్రిమూర్త్యాత్మకుడు త్రిశిరుడు ఆయనే సోమయాజి అయిపోయాట ఈ యజ్ఞానికి. దత్తాత్రేయుడు సోమయాజి కవి విద్వద్ బ్రహ్మ. కవి విద్వద్బ్రహ్మ. ఋత్విగ్వరుండు ఉత్తాల ప్రథ వెంకటాఖ్యుడు. అది బాగుంది. ఇప్పుడు దత్తాత్రేయుడు సోమయాజి కవి విద్వద్బ్రహ్మ. ఋత్విగ్వరుండు ఉత్తాల ప్రథ వెంకటాఖ్యుడు. వెంకట బాగుందండి. సర్వపాపాని వేం ప్రాహు కటస్థదాహ ఉచ్యతే అని. పైగా ఉత్తాళ్ళనే ఆయన కొంచెం పొడుగు కూడాలండి. ఉత్తాల ప్రథ వెంకటాఖ్యుడు. ఉత్తాల ప్రథ వెంకటాఖ్యుడు. ప్రథ అంటే కీర్తి అన్నమాట. వారి కీర్తి ఎంతో పొడవైనది. ఉత్తాల ప్రథ వెంకటాఖ్యుడు. ఆయన వెంకటేశుడే, ఇంక మళ్ళీ వెంకటాఖ్యుడు కూడా కదా. ఇంకా ఉత్తాల ప్రథ వెంకటేశుడు. అలా అపూర్వమైన ఊహలు రావాలి. స్వధర్మోద్యాన చిద్వేదికన్. స్వధర్మ ఉద్యాన చిద్వేదికన్. మరి వారు యజ్ఞం చేయడానికి వేదిక ఏమిటంటే మన స్వధర్మం అనేటటువంటి ఒక ఉద్యానవనం. స్వధర్మోద్యాన చిద్వేదికన్. ఎందుకంటే యజ్ఞంలో అగ్ని కావాలి. అది చిదగ్నికొండ సంభూత అమ్మవారు కాబట్టి చిత్తగ్ని ఉండాలి. చిద్దివేదే ఇది. యూపస్తంభము, బలిపశువు ఇవి కూడా ఉంటాయండి. అంటే యోపస్తంభమేమో లేదు కానీ మిమ్మల్ని ఒక్కరినే ఆ చివరిదిగా భావిస్తున్నాం మేము. అందరికీ మీరే లక్ష్యం అయిపోయారు కనుక అప్రస్తుత వారికి తప్పదు, అది బలిపశువుకి తప్పదు. అది గురుకృప. అదనమాట. దత్తాత్రేయుడు సోమయాజి కవి విద్వద్బ్రహ్మ. ఋత్విగ్వరుండు ఉత్తాల ప్రథ వెంకటేశుడు. స్వధర్మోద్యాన చిద్వేదికన్. స్వధర్మోద్యాన చిద్వేదికన్. పేర్లు ఇద్దరివి వచ్చాయి. స్వధర్మోద్యాన చిద్వేదికాయత్త శ్రీమయ. చిద్వేదికాయత్త శ్రీ మహితావధాన సవన. అది చిద్వేదికాయత్త శ్రీమయ శ్రీ మహితావధాన సవన ప్రారంభ సంరంభతన్. ప్రారంభం అంటే ప్లస్ ఆరంభం కాబట్టి అక్కడ ఆ యాకి ఎత్తి అంత అందంగా వేశాడు. ప్రారంభ సంరంభతన్. ప్రారంభ సంరంభతన్. అది ప్రారంభమే కాకుండా ఇంత సంరంభంగా కూడా ఉన్నది. అవధాని గారు యతి అనే పదమే బాగాలేదండి. యతి తప్పింది, యతి పడ్డాడు, యతి పడవేయి, యతి వేసేయి. ఏ పదాలండి అవి? యతికి పాపం ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ పదం తీసేసి ఏదైనా యతులంటేనే అన్నీ సర్దుకుంటేనే వాళ్ళు యతులు. ఎన్ని రకాల యాతనలైనా పడితే యతి అంటారు కానీ లేకపోతే యతి ఎందుకు అంటారండి? మా వాళ్ళు మహానుభావులు అప్పుడప్పుడు చప్పట్లు కొట్టడం మర్చిపోయినా ఇది మహాసభే. ప్రారంభ సంరంభతన్. వధాన సవన ప్రారంభ సంరంభతన్. ఇది సంరంభమే. హృత్తాదాత్మ్య. హృత్తాదాత్మ్య. హృత్తాదాత్మ్య కవిత్వ
హవ్యముల దంచేశారండి. హృత్తాదాత్మ్య కవిత్వ హవ్యముల. కవిత్వమే అందులో వేసేటటువంటి వ్రేల్చే హవ్యం. కవిత్వ హవ్యములతో చెరుహు అని పిలువబడేటటువంటి ఆహారముతో కూడిన నేతిని మాత్రమే హవ్యం అంటారు. అందువల్ల అటువంటి హవ్యంగా మార్చాడు ఆయన కవిత్వాన్ని. హృత్తాదాత్మ్య కవిత్వ హవ్యములతో హృత్తాదాత్మ్య కవిత్వ హవ్యములతో ఈ వేదిక ఎంత బాగా చదువుతుంది. హృత్తాదాత్మ్య కవిత్వ హవ్యముల వాగీశాన కర్పింతురే. అది మరి ఆ హవ్యాన్ని ఏ దేవత కర్పిస్తారంటే వాగీశానకు అర్పింపరే. దత్తాత్రేయుడు సోమయాజి కవి విద్వద్ బ్రహ్మ ఋత్విగ్వరుండుత్తాల ప్రథ వెంకటేశుడు స్వధర్మోద్యాన చిద్వేదికాయత్త శ్రీమహితావధాన హవముల్ సవనం అన్నా ఆయత్త శ్రీమహితావధాన సవన ప్రారంభ సంరంభతన్ హృత్తాదాత్మ్య కవిత్వ హవ్యముల వాగీశాన కర్పింపరే. ఇక ఇప్పుడు 4 వారు అష్టకాల వారు విద్యాచరణ గారు. నమస్తే భాయ్. గురువుగారికి నమస్కారం, అవధాని గారికి నమస్కారం. మనకి కృతయుగం సత్యయుగం కాబట్టి బాధ లేదు. త్రేతాయుగంలో కొంత వెసులుబాటు ఇచ్చారు, ఎప్పుడెప్పుడు అబద్ధం ఆడవచ్చు అని. కొన్నిసార్లు వారిజాక్షులందు వైవాహికులందు కొన్ని సందర్భాల్లో అబద్ధం ఆడవచ్చు అని చెప్పినారు. అట్లానే ద్వాపరయుగంలో కూడా కొన్ని సందర్భాల్లో కర్ణ పర్వంలో కానీ శాంతి పర్వంలో కానీ 2-3 చోట్ల ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం ఆడవచ్చు అని చెప్పినారు. కానీ కలియుగంకి వచ్చేసరికి అబద్ధమే రాజ్యం వెళ్తున్నది. కాబట్టి ఇప్పుడు సత్యం ఎప్పుడు మాట్లాడాలన్న భయం ఎక్కువైంది. కాబట్టి మీరు ఒక అవధానిగా ఒక పీఠం నుంచి గురువుగారి సమక్షంలో ఎటువంటి సందర్భాలలో మాత్రమే నిజం చెప్పాలి అని ప్రామాణికంగా అయ్యా ఎటువంటి సందర్భాలలో నిజం చెప్పాలి అని ఒక ప్రామాణికంగా ఒక పద్యం చెప్తే వృత్తమైతే ఇంకెక్కువ సంతోషం, వెసులుబాటు ఇంకొంచెం ఎక్కువ చెప్పచ్చు. కాబట్టి వృత్తంలో ఏదైనా స్వేచ్ఛా వృత్తంలో మీరు ఎటువంటి సందర్భాలలో మనం నిజం మాట్లాడవలెను అని అష్టకాల వారు ఎంతో అద్భుతంగా అడిగారు. ఎందుకంటే పూర్వం అసత్య సూక్ష్మం చెప్పారు, ఇప్పుడు సత్య సూక్ష్మం కావాలట. వైవాహికములందు ధన్యవాదములు. వైవాహికములందు కనుక ఇప్పుడు ఆ సత్యం ఆడాడే పెళ్ళవు జీవితంలో. అందుకనే జాగ్రత్తగా చెప్పాను. ఎందుకంటే నబ్రుయాత్ సత్యమ ప్రేమ అని కూడా అన్ని మమ్మల్ని అప్పుడప్పుడు కట్టేస్తున్నారు. కాబట్టి పొద్దున మా వారు అదే చెప్పారు. పోలీసులు వచ్చారట, అప్రస్తుతం వారు అరెస్ట్ చేశారట. ఏమంటే ఎందుకు అరెస్ట్ చేశారని అడిగితే 1000 అబద్ధాలు ఆడేనే పెళ్లి చేసుకోమన్నారు కదా, నేను ఒక అబద్ధం ఆడాను, ఇది 2వ పెళ్ళి అని చెప్పకుండా మొదటిసారి పెళ్ళిని అబద్ధం ఆడాను అన్నట్టు పట్టుకుపోయారట. 2వ పెళ్ళి అని చెప్పలేదట. ఒక్కసారి అబద్ధం ఆడితే పట్టుకుపోతే ఎలాగండి? మరిని ఇంత చేశాను, ఒక్కసారి కదా పెళ్లి చేసుకున్నది, ఇది 2వసారి కదా, అయినా పట్టుకుపోయారట. ఇవి వినద్దు. అలాంటి సందర్భాల్లో సత్యమే చెప్పాలి. ఇది 2వ పెళ్ళండి, మీ అమ్మాయిని చేసుకుంటున్నాను అని అంటే అయితే ఆ పద్యానికే ఒక అనుకరణగా చెబుతాం. తల్లిదండ్రులందు దైవ సన్నిధియందు తల్లిదండ్రులందు దైవ సన్నిధియందు గురులయందు వైద్యపరులయందు గురులయందు వైద్యవరులయందు ఆత్మసాక్షియందు తనకు తాను కూడా అబద్ధం చెప్పుకుంటే మొదటికే మోసం వస్తుంది. తల్లిదండ్రులందు దైవ సన్నిధియందు గురులయందు వైద్యవరులయందు ఆత్మసాక్షియందు ఆత్మసాక్షియందు